నాటి పిల్లలందరికీ కూడా చాలా ఆదర్శంగా హర్షిత నిలబడుతుందంటూ కూడా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ కుమార్ రాజుతో సుధాకర్, సాక్షి టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. దానికోసం ఆ అమ్మాయి ఏం చేస్తోంది? లక్ష్య సాధనలో ఎంతవరకు ప్రయాణం చేసింది? ఆ ఆటలో దూసుకుపోవాలంటే పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే సాధ్యమని తెలిసినా సరే చిన్న పట్టణంలో అంత సాహసం ఎందుకు చేస్తోంది? సాక్షి స్పెషల్ స్టోరీ చూద్దాం. గురి తప్పకూడదు, టార్గెట్ మిస్ కాకూడదు. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ఏకాగ్రత, ప్రాక్టీస్ చాలా ముఖ్యం. అంతకు మించి పట్టుదలుండాలి. నిత్యం ప్రతిభకు పదును పెట్టుకునే దృఢమైన సంకల్పం ఉండాలి. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న హర్షిత దేశం గర్వించదగ్గ రైఫిల్ షూటింగ్ క్రీడాకారిణిగా ఎదగడానికి నిత్యం కృషి చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన సత్యనారాయణ రాజు, శైలజ కుమార్తె హర్షిత పోలీస్ కావాలనే లక్ష్యంతో తుపాకీ పట్టుకుంది. రైఫిల్ షూటింగ్ క్రీడలో పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని పట్టుదలగా ప్రాక్టీస్ చేస్తోంది. పద్నాలుగేళ్ల వయసు నుంచే తుపాకీ పట్టుకుని శిక్షణ పొందుతున్న హర్షిత తొలుత భీమవరం పట్టణంలోని శిక్షకుడు గోపాల్ గాంధీ వద్ద కొంతకాలం ట్రైనింగ్ తీసుకుంది. ఎక్కడో కానీ పెద్ద పెద్ద పట్టణాల్లోనే అందుబాటులో ఉండే ఈ రైఫిల్ షూటింగ్ని ఒక చిన్న చిన్న టౌన్లకు కూడా ఎందుకు తీసుకురాకూడదు, ఇక్కడ నుంచి ప్లేయర్లు ఎందుకు రారు అనే స్ఫూర్తితో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. మా అదృష్టం కొలిది భీమవరం పట్టణంలో మాకు మంచి పిల్లలు దొరకటం, దానికి తగ్గట్టు వాళ్ళు కష్టపడతాం. ఇప్పుడు మీ వెనకాల చూస్తున్న హర్షిత అనే పాప గత 3 ఏళ్లుగా రైఫిల్ షూటింగ్ ఆడుతుందండి. తన ఫస్ట్ మెడల్ అనేది 14వ ఏటన దక్కించుకుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచి 16-15 సంవత్సరాలకే .225 రౌండ్స్లో లైసెన్స్ తీసుకున్న ఏకైక పిల్లగా నిలబడింది. అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని .22లో జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక పిల్లగా ప్రస్తుతం హర్షిత నిలబడుతుంది. ఆమె లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచ్ల్లో కూడా 3P అంటే 3 పొజిషన్స్, స్టాండింగ్, నీలింగ్ అండ్ ప్రోన్ పొజిషన్ 3 పొజిషన్స్లోనూ ఆ పాప 4 బంగారు పతకాలు సాధించుకోవడం జరిగింది. ఆ అమ్మాయి టీమిండియా ట్రయల్స్కి ఆల్రెడీ 2 సార్లు ట్రయల్స్ కూడా ఆడటం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా టీమిండియా తరఫున ఆ పిల్ల ఆడాలని మనం ఆశిస్తూ మన ప్రోత్సాహాన్ని ఆమెకు అందజేస్తూ. రైఫిల్ షూటింగ్ కష్టంతో కూడుకున్న క్రీడ. చాలా ఓపిక, ఏకాగ్రత అవసరం. టార్గెట్ ఛేదించడానికి రైఫిల్ ఎక్కుపెట్టిన సమయంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాలి. 10 మీటర్లు, 50 మీటర్లు, 300 మీటర్ల కేటగిరీలో ప్రతిభను చాటిన హర్షిత అతి పిన్న వయసులోనే రాష్ట్రంలో బెస్ట్ రైఫిల్ షూటర్గా గుర్తింపు తెచ్చుకుంది. రైఫిల్ షూటింగ్ ఆడుతున్నాను. మొన్నే 2 ట్రయల్స్ కూడా అయినాయి నేషనల్ మ్యాచ్ తర్వాత. అంటే నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనే ఇదితో రైఫిల్ షూటింగ్లోకి వెళ్ళాలని చెప్పి చాలా ఆసక్తి కలిగేది. అలాగే కాకుండా మా డాడీకి నాకు కూడా రైఫిల్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే చాలామంది ఇన్స్పిరేషన్ ఉన్నారు నేషనల్ గేమ్స్ అయ్యి అని. అలాగే మన ఇండియా తరపున ఆడాలని చెప్పి, ఇండియాకి పేరు తేవాలని చెప్పి ఎంతో ఇష్టం అంకుల్. నా ఫస్ట్ మెడల్ స్టేట్లో కొట్టాను. 50 మీటర్స్ రైఫిల్ ప్రోన్లో ఫస్ట్ మెడల్ బ్రాంజ్ వచ్చింది. దాని తర్వాత అలా అని చెప్పి ఇంకా ఇన్స్పైర్ అవుతూ వచ్చాను. అలాగే నేషనల్లో 23rd ప్లేస్ వచ్చింది. 23rd ప్లేస్ వచ్చి ఇంకా ఫస్ట్ రినౌన్ షాట్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. మాహోలో జరిగిన 300 మీటర్స్ కూడా ఆడాను, బిగ్ బోర్. దాంట్లో నేషనల్లో 10th ప్లేస్ వచ్చింది, ప్రీ నేషనల్లో 6th ప్లేస్ కూడా వచ్చింది. ఇంకా ఇలా ఆడే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు వరకు అయితే లాస్ట్ ఇయర్ 2019లో 5 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ వచ్చింది అంకుల్. హర్షిత తండ్రి సత్యనారాయణ రాజు భీమవరంలో బిర్యానీ అమ్ముకునే చిన్న వ్యాపారి. ఆయనకు ఒక్కతే కూతురు. తన బిడ్డను రైఫిల్ షూటింగ్లో ప్రముఖ క్రీడాకారిణిగా చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. తల్లిదండ్రులు అండగా ఉంటే నేటి పిల్లలు ఉన్నత స్థాయికి వెడతారనే నమ్మకం సత్యనారాయణ రాజులో పుష్కలంగా ఉంది. ఇంకా ఎదగాలి, మా పిల్ల ఒలింపిక్ దాకా వెళ్ళి
ఇంకా మెడల్ సాధించాలని తాపత్రయం. ఒకతే ఆడపిల్లని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే ఇలాంటిది ఇంకా చాలామంది ఇంకా ముందుకు వచ్చి చేసే అవకాశం ఉంటే అందరికీ బాగుంటుందండి. తర్వాత మనకి ఏపీకి మనకి రేంజ్ లేదండి, 50 మీటర్ రేంజ్ లేదు. అది ఏమన్నా మన గవర్నమెంట్ తలుచుకుని ఏమన్నా అవకాశం ఉంటే ఏదన్నా ఒక ప్లేసు పురమాయించి, ఇలాంటి పిల్లలు ఇంకా ఉన్నారండి. వీళ్ళు 10 మీటర్స్ ఆడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి భవిష్యత్తు బాగుండాలంటే మనకి ఒక రేంజ్ ఉండాలి. నా ద్వారా ఒక్క మాట ఇది ఒక సీఎం గారికి కానీ హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరికీ చెప్పి ఏదైనా ఒక్క సాయం అందరూ దానికోసం సాయం చేసి ఉంటే మన రాష్ట్రంలో రైఫిల్ షూటర్లు ఇంకా అభివృద్ధి చెందుతారని నా ఆలోచన. ఇది ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న పట్టణానికి చెందిన ఔత్సాహిక క్రీడాకారిణి హర్షిత పట్టుదల. గమ్యం చేరుకోవడానికి రైఫిల్ పట్టుకున్న ఈ అమ్మాయి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. హర్షిత పీల్చే ప్రతి బుల్లెట్ టార్గెట్ చేరుకుని దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని అతి చిన్న వయసులో 15 ఏళ్లకే రైఫిల్ షూటింగ్ విభాగంలో హర్షిత దూసుకుపోతుంది. ఇప్పటికే 4 గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు నేషనల్ రైఫిల్ అసోసియేషన్లోని లైసెన్స్ పొందిన ఏకైక పిన్న వయసురాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా పేరు తెచ్చేందుకు ఎంతో తన ప్రతిభ కనబరుస్తూ